సూపర్ 6 హామీల అమలుతో రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో ఉన్నారని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం సక్సెస్ కావడంతో మచిలీపట్నంలో టీటీడీ కళ్యాణ మండపంలో మహిళలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూటమి సర్కార్ నెరవేర్చినట్టు తెలిపారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత టీడీపీకి చెందుతుందన్నారు. మహిళా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రీ బస్ సౌకర్యంతో పాటు తల్లికి వందనం కింద పిల్లల విద్యకు ఆర్థిక సాయం, ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా మహిళలందరూ ఒక వేదిక మీదకి వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని చర్చిస్తూ భవిష్యత్తులో ఆడబిడ్డలకు కావాల్సిన విషయాల మీద కూడా ఈరోజు మచిలీపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఆడబిడ్డలు అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే ఆడబిడ్డలకి ఒక చైతన్యం వచ్చింది. ఆ రోజున మహిళా యూనివర్సిటీ పెట్టిన, మహిళలకి రిజర్వేషన్ కల్పించిన, అదేవిధంగా ఆస్తి హక్కు కల్పించిన ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. తర్వాత ఆడబిడ్డల్ని మరింత ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. మరి ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టిన, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో మహిళలను ప్రోత్సహించి విదేశాలకు పంపించిన, ఇవాళ మళ్ళీ స్త్రీ శక్తి కింద ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఆడబిడ్డలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి సూపర్ 6లో భాగంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రతి సంవత్సరం ఇవాళ లక్ష్యాన్ని పూర్తి చేయటం. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తుంది కూటమి ప్రభుత్వం. ఇది నిజంగా సూపర్ 6 సూపర్ హిట్. మరొకసారి ఆడబిడ్డలకి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు కూటమి ప్రభుత్వం